చట్టబద్ధంగా 42% ఇవ్వాల్సిందే. రిజర్వేషన్ కోసం బీసీ సంఘాల జేఏసీ డిమాండ్. రేపు తెలంగాణ బంద్ అంటూ మనం వార్త చూస్తా ఉన్నాం. ఒకటండి, ఇక్కడ బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ లోని టూరిజం ప్లాజాలో జరిగిన జేఏసీ సమావేశంలో అభివాదం చేస్తున్న మనలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీసీ నేతలు విహెచ్ మధుయాష్కి, పుట్ట మధు, జాగర శ్రీనివాస్, రాజారాం యాదవ్ తదితరులు అంటూ మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఒకటండి, ఈ రేపు బంద్ ప్రకటిస్తున్నారు. ఎవరి మీద ఎవరు బంద్ ప్రకటిస్తున్నారు? ఈ తెలంగాణ బంద్ కాంగ్రెస్ పార్టీ మీద బంద్ ప్రకటిస్తురా, లేకపోతే బీజేపీ 9 సీట్లు చేర్చలేదు దానికి బంద్ ప్రకటిస్తురా? ఆర్ కృష్ణయ్య, జాగర శ్రీనివాస్ గౌడ్ మీరు చెప్పాలి సమాధానం ప్రజలకు. ఈ బంద్ సోషల్ ఫర్ జస్టిస్ అని ప్రకటిస్తారు, తెలంగాణ బంద్ అంటారు. మోసం చేస్తున్నది రాజకీయ పార్టీలు కదా. బీఆర్ఎస్ కాడికి పోయి మద్దతు అడిగారు, కాంగ్రెస్ కాడికి పోయి మద్దతు అడిగారు, బీజేపీ కాడికి పోయి మద్దతు అడిగారు. మోసం చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. మీరు వాళ్ళ కాడికి పోయి మాకు మద్దతు ప్రకటించండి అంటే ఏంది? దొంగ కాడికి పోయి దొంగ పాలన చేయించినట్టున్నది. ఇక అందరూ శాఖాహారులే కానీ రొయ్యల ముళ్ళు పోయింది అన్నట్టు ఉంది ఇలా పరిస్థితి. మీరు సమాధానం చెప్పాలా? మరి ఎవరి మీద బంద్ ప్రకటిస్తారు స్పష్టంగా చెప్పాలి. ఈ రోజు చెప్పాలా మీరు? రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్ మీదనా, 9 షెడ్యూల్లో చేర్చని బీజేపీ మీదనా? మీరు ప్రకటించాలి దీన్ని. తెలంగాణ బంద్ దేనికి బంద్ అండి? రాజకీయ రిజర్వేషన్లు 42% కోర్టు అడ్డుకుంటున్నాయి అని చెప్తున్నారు. మరి కోర్టు జడ్జిమెంట్ నిరసనగా ఇబ్బంది ప్రకటిస్తురా? ఏదో కొంచెం క్లారిటీ ఇవ్వాలి కదా. ఏకపోతే ఎట్లా? అన్ని ఈ రాజకీయ పార్టీలు ఫస్ట్ డ్రామాలు ఆడుతూ ఉన్నాయి. అసలు ఈ కాంగ్రెస్ చిత్తశుద్ధి ఉంటే, రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే మీరు భారత్ బంద్ పిలుపునియాలి. బీజేపీ ఇస్తలేదని చెప్పి మేము బిల్లు పంపినాం, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది, గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది అని చెప్పి వాళ్ళు భారత్ బంద్కి పిలుపునియాలి. కాంగ్రెస్ వాళ్ళు బీ సంఘాలు ఇక్కడ తెలంగాణ బంద్కి పిలుపునివ్వాలి. కాంగ్రెస్ నిరసనగా, బీఆర్ఎస్ నిరసనగా. ఇది వదిలేసి ఇది చెప్పకుండా రాజకీయ పార్టీని వెనకేసుకొచ్చుకుంటా మీ బంధుకు ఇస్తున్నాం అంటే ఎట్లా? అది కరెక్ట్ కాదు.